నమో నమో లక్ష్మీ నరసింహ నమో నమో లక్ష్మీ నరసింహ నమో నమో సుగ్రీవ నరసింహ నమో నమో లక్ష్మీ నరసింహ నమో నమో సుగ్రీవ నరసింహ. అయితే అప్పుడు సూత మహర్షి చెప్పనారంభించారు మళ్ళీ ఎలా మొదలైంది అనేటటువంటిది. ఇక్కడి నుంచి ఆది సర్గ అని చెప్తాము, అంటే ఆది సృష్టి అని చెప్తారు. ఒక లెవెల్ సృష్టి అంతా ఎక్కడి వరకు జరిగింది? మొత్తం చతుర్ముఖ బ్రహ్మ వరకు జరిగిపోయింది. చతుర్ముఖ బ్రహ్మ రుద్ర వీళ్ళ వరకు ఒక లెవెల్ జరిగిపోయింది. ఇక తర్వాత ఇక్కడి నుంచి ఇంకా ఆది సృష్టి అన్నమాట. ఎలా జరుగుతుందో చెప్తున్నారు. ఈ ఆది సృష్టి అంటే ఆది సర్గ అనేటటువంటిది ఎలా ఉన్నదట మళ్ళీ మొత్తం చెప్పుకొస్తున్నారు. నారాయణుడు మేలుకోవటం, ఏది చెప్పినా కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ స్టార్ట్ చేస్తారండి. ఒక ప్రశ్న వేశారు అంటే ఫస్ట్ దానికి కొంత రివిజన్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ దానికి కంటిన్యూషన్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న వేశారు కదా, మరి ప్రజ అంతా కూడా ఎలా పెరిగినట్లు అని అడగగానే మళ్ళీ సూత భగవానుడు చెప్తున్నారు. భగవానుడు అని ఎందుకంటామంటే మనని రక్షించేటటువంటి వారు అని అర్థం అండి. జ్ఞానం కలిగినటువంటి వారు మనని రక్షించేటటువంటి వారు. అంటే ఇక్కడ సూత మహర్షి ఆచార్యుడు, ఆచార్య స్థానంలో కూర్చొని మనకి వివరాలన్నీ కూడా తెలియచేస్తున్నారు కనుక భరద్వాజ మహర్షి ఏమన్నారు, ఓ భగవన్ అని అన్నారనమాట. అది అయితే ఆచార్యుడు నారాయణుని యొక్క రూపమే కదా, అందుకని భగవన్ అని అన్నారు. అయితే ఈ సూత మహర్షి చెప్పనారంభించారు, అయ్యా పూర్వకల్పంలో ఆ కల్పాంతంలో స్వామి నిద్రించాడు శ్రీమన్నారాయణుడు. అలా నిద్రించి మేలుకొన్న తర్వాత సత్వగుణంతో మొత్తం అంతా ఒకసారి చూశారు. చూసినప్పుడు అంతా శూన్యంగా కనిపించింది, ఏమీ లేదు, అంత ముడి పదార్థంగా అలా కనిపించింది. అన్ని రంగులు కలిసిపోయి ఇది ప్రత్యేకం అనేదే లేదట. అటువంటప్పుడు నారాయణుడు ఏం చేశాడట, బాగా ఆలోచించారట. ఎటువంటి నారాయణుడట? సర్వాధికుడైనటువంటి నారాయణుడట ఆయన. ఇక పూర్వీకుడైనటువంటి ఇగో ఇక్కడ ఇచ్చారు, పూర్వేషామపి పూర్వజ, పూర్వీకులకే పూర్వీకుడైనటువంటి వాడండి. అబ్బో ఎప్పుడు ఆది అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అందుకని ఈ సృష్టిలో భాగమే కానీ అంశలలో భాగమే కానీ నారాయణుడు కాదు, అసలు సృష్టించినదే ఆయన. కనుక పూర్వీకులకే పూర్వి అయినటువంటి వాడు, అనాది అయినటువంటి వాడు, సకలోత్పత్తికి కారకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అన్నీ ఆలోచించి ఏం చేశాడు, ఇంకా సృష్టిని ఏదో విధంగా నడపాలి అని చెప్పి అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అనేటటువంటి ఆయనను సృష్టించటం జరిగినదనమాట. ఇక్కడ సూత మహర్షి చెప్తున్నారు, ఎవరైతే జ్ఞానులు ఉంటారో ఈ బ్రహ్మస్వరూపుడైనటువంటి నారాయణుని యొక్క శ్లోకాన్ని నిత్యం పఠిస్తారయా అని చెప్తున్నారు. ఎక్కడ? 3వ అధ్యాయంలో 12వ శ్లోకం ఉంది. నారాయణ పరోచింత్య పూర్వేషామపి పూర్వజ బ్రహ్మస్వరూపీ భగవాన్ అనాది సర్వసంభవ. వివేకం కలిగినటువంటి వారు, బుద్ధిమంతులు ఎల్లవేళలా కూడా ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటారు అని చెప్పారనమాట. సరే, అయితే ఇంకా ఈ పురుషోత్తముడు అనేటటువంటి వారు ఏం చేశారండి, జల భగవాన్ అనేటటువంటి ఆయనని సృష్టించారట. ఇంతకీ ఆ జల భగవానుడు ఎవరండి? మళ్ళీ నారాయణుడే, అంటే శ్రీ మహావిష్ణువు. మనకి ఇంతకాలం ఎలా అనిపిస్తుంది అంటే అంతా ఒకటేగా అని అనిపిస్తుంది. శ్రీమన్నారాయణుడు ఆయన, మళ్ళీ తర్వాత శేషపాన్ప మీద పడుకున్నటువంటి ఆయన అంతా ఒకటే కదండి? కాదండి, ఆయనే తనను తాను మళ్ళీ సృష్టించుకున్నాడు అనమాట. ఏమీ లేదు, ఒక అందంగా చక్కగా పట్టుచీర కట్టుకొని పొద్దునే మనకు కనిపించిందండి ఓ సుందరాంగి. ఆహా అబ్బా పట్టుచీర బాగున్నారా అండి, అదండి ఇదండి అని అంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం మనకి భోజనం చెయ్యాలి అనే టైంకి ఆవిడ వెళ్ళి వంట చేయాలంటే అదే పట్టుచీర మీద ఉంటుందటండి. వెంటనే వెళ్ళిపోయి ఏం చేస్తుంది, అసలు ఆమో కాదు అని ఆలోచిస్తాం కదా. అలా ఆ పనిలో పడిపోయి వడ్డించిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తుంది, మళ్ళీ చక్కగా తయారై కూర్చుంటుంది అనమాట. అలా నారాయణుడు కూడా సృష్టి క్రమం జరగటానికని ఏం చేశారండి, జలశయనునిగా ఒక మూర్తిని అక్కడ తనను తానే ఒక మూర్తికి ఒక సృష్టిని చేసుకున్నారన్నమాట. అది ఇక తర్వాత చెప్తున్నారు, ఈ జన భగవానుణ్ణే నర అని అంటారనమాట.
ఆయన నుండి ఉత్పన్నం అంటే ఆయన ఆలోచన ద్వారా మనం ఉత్పన్నమైనటువంటి వారం కనుక మనకి నరహ అంటే నరుడు అనేటటువంటి నామంతో మనని పిలుస్తున్నారు. ఇక ఈ నరుడి ఆ నరుడు అనేటటువంటి వాడికి ప్రప్రథమ స్థానం ఏదండి అని అంటే అదిగో ఆ క్షీర శయనమే అని చెప్తారనమాట. ఎందుకని నీరు అనేటటువంటిది అక్కడ ఇది చేసుకొని జలశయనుడుగా ఉండి ఆయన నాభి నుంచి చతుర్ముఖ బ్రహ్మని తీసుకొచ్చి ఆ చతుర్ముఖ బ్రహ్మ నుంచి ఆయన ఏం చేశారు, రుద్రుణ్ణి తీసుకొచ్చి అక్కడి నుంచి కుడి అంగుష్టం నుంచి దక్షుణ్ణి, ఎడమ అంగుష్టం నుంచి ఆయన యొక్క పత్నిని తీసుకొచ్చి ప్రజా సృష్టి చేస్తే ఎక్కడో అలా 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 జరిగి మనం వచ్చామన్నమాట. అది అందుకని దీని అంతటికి మూల కారణం ఎక్కడయ్యా అంటే జలలో నిద్రించినటువంటి శ్రీమన్నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు అనమాట. అందుకనే మనకేం చేశారండి, నరులు అని మనకి పేరు పెట్టారనమాట. ఎందుకంటే దేవతలకు ఆ పేరు లేదండి, అంటే ఉంది కానీ వాళ్ళు ఉపయోగించరు. మనిషికి మాత్రమే ఏమని చేస్తున్నాము మనము నరహ అని ఉపయోగిస్తామన్నమాట. ఎందుకు అని అంటే వీఆర్ ఆల్సో ఫ్రమ్ దేర్. ఎందుకంటే దేవతలు అప్పుడప్పుడు ఏం చేస్తారట, కొంచెం తక్కువగా చూస్తారు మనని. కొంచెం ఏంటి వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో మన మీద, మనం అంటే అంత తక్కువతనం కూడా ఉంటుంది. వీళ్ళకి లైఫ్ లేదు, జీవితం లేదు, ఒక గోల్ లేదు, ఓ శక్తులు లేవు, ఓ తపస్సు లేదు, ఓ ధ్యానం లేదు. అయినా సరే శ్రీ మహావిష్ణువుకి ఈ వీళ్ళంటేనే అమితమైనటువంటి ప్రేమ. పైగా వీళ్ళు ఎక్కడున్నారు, భూమి మీద ఉన్నారు. ఈ భూమండలం అనేటటువంటిది ఏంటి, పరమ పవిత్రమైనటువంటి స్థానం. ఇక్కడ ఏది చేసినా కూడా చిటికెలో ఫలిస్తుంది. అంతేగాని అమరావతిలోనో లేకపోతే ఇంకెక్కడో పాతాళలోకంలోనో లేదు అంటే పైన ఎక్కడో ఉన్నటువంటి బ్రహ్మలోకంలోనో ఎంత తపస్సులు చేసినా ఫలించవు. ఇక్కడికి వచ్చి కొద్దిపాటి తపస్సు చేయగానే ఫలిస్తుందన్నమాట. అందుకని కొద్దిపాటి జరిసి ఉండటం కూడా మామూలే కదా మరి. అది ఇక ఆ తర్వాత ఆయన అలా చూసి ఏం చేశారట, ఒకసారి తమో గుణంతో మళ్ళీ మొత్తం సృష్టినంతా కూడా చూశారట. అలా చూడగానే ఏమైందట, ఆ మహాత్ముని నుంచి ఒక్కొక్క గుణం బయటకు వచ్చాయి. పంచ అవిద్యలు బయటకు వచ్చాయండి. ఆ అవిద్యలు ఏంటట, తమస్సు అంటే అజ్ఞానం అన్నమాట. ఆ తర్వాత మోహం, మహామోహం. మహామోహం అంటే భోగం అన్నమాట. మోహం అంటే ఒక ఏదన్నా చూసిన తర్వాత ఆకర్షితులు అవ్వటం. మహామోహం అంటే దానిని ఎలా అయినా సరే మనమే అనుభవించాలి అనేటటువంటి ఆశ కలిగి ఉండటం. ఇక తర్వాత తామిశ్రం. తామిశ్రం అంటే క్రోధం, విపరీతమైన కోపం. అంధతామిశ్రం ఇక అబ్బో అభినివేశం కలిగి ఉండడం అన్నమాట. ఏ వీరాంగాలు వేసుకోవటమే. అది వీటన్నిటినీ కూడా ఏంటి అవిద్యలు అని అన్నారు. ఎందుకంటే ఆయన తమస్సుతో ఫస్ట్ సాత్విక దృష్టితో చూస్తే మొత్తం అంతా కూడా సమానంగా కనిపించింది. ఒకసారి తమో దృష్టితోని చూద్దాం, ఏదన్నా కొత్తగా ఇందులోంచి బయటకు వస్తుందేమో అని చూస్తే మొట్టమొదటగా పంచ అవిద్యలు బయటకు వచ్చేసాయట. ఇక తర్వాత చెప్తున్నారు, ఆ తర్వాత ఈ బ్రహ్మగారి స్థానంలో, ఇప్పుడు బ్రహ్మ అనే చెప్తామండి శ్రీ మహావిష్ణువుని, ఆయన స్థానంలో ఉన్నటువంటి ఈయన ఏం చేస్తున్నారండి, ఇంకా మళ్ళీ ఒకసారి చూసేసరికి ఏమైంది, స్థావరాదులన్నీ ఒక్కొక్కటి రావటం మొదలుపెట్టాయి. స్థావరాదులు అంటే ఏంటండి, వృక్షం, గుల్మం, తర్వాత లతలు, కందఫలాలు, తర్వాత తృణం అంటే ఏమంటారు గడ్డిపోసలు, ఇలాంటివన్నీ కూడా ఏంటి ఒక్కొక్కటి టకటక స్థావర సృష్టి అంతా కూడా జరిగిందనమాట. సరే ఇది అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసరికి ఏమైంది, ఇదంతా ఒకసారి చూసి ఆయన ఇలా కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచేసరికి ఏమైందండి, మొత్తం అంతా జ్ఞానశూన్యంలాగా ఏమీ లేకుండా కనిపించిందట. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా మళ్ళీ సృష్టిని చెయ్యాలి అని ఆలోచనని మొదలుపెట్టారట. మొత్తానికి ఇప్పుడు నారాయణుడు కళ్ళు తెరిచి చేసినదంతటిని కూడా ఏమంటారట, ముఖ్య అని అంటారనమాట. అంటే సృష్టిలో ప్రప్రథమమైనటువంటిది. దీని నుంచి ఒక్కొక్కటి పెరుగుతూ వచ్చింది. అంటే దక్షుడు వేటిని సృష్టించాలి అనేటటువంటిది ఇక్కడ ఈయన చేసిన దాన్ని బట్టే ఆయనకు ఒక ఆలోచన కలిగిందనమాట. వేటిని సృష్టించాలి అంటే ఈయన సృష్టిని చూసిన తర్వాతే అనిపించిందట, ఓ వీటిని మనం పెంచుతూ రావచ్చు అని అనిపించిందట. సరే ఆ తర్వాత మళ్ళీ ఈ బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి నారాయణుడు ఏం చేశాడు, మళ్ళీ ఒకసారి చూశాడట ఈ సృష్టి కోసం అని చెప్పి మొత్తం ఈ అండాన్నంతటినీ కూడా ఒకసారి స్కాన్ చేశారనమాట. అలా స్కాన్ చేసినప్పుడు ఈసారి వచ్చినటువంటిది ఏంటి అంటే తిర్యక్ జాతులు వచ్చాయట. తిర్యక్ జన్మ, తిర్యక్ సృష్టి, తిర్యక్ శ్రోత, ఏది అన్నా కూడా అదే. మొత్తానికి దాని యొక్క ఉద్భవం జరిగింది. అంటే ఏంటి, ఇలా అడ్డంగా జరిగేవి బుషాయిలు, అవి ఇలా అడ్డంగా వెళ్తాయి. బల్లులు ఇవన్నీ కూడా ఏంటి ఇట్లా అడ్డంగా పాకుతూ వెళ్తాయి. తేళ్ళు, జరులు,
తర్వాత వాటిని ఏమంటారు, మొసళ్ళు. ఇవన్నీ కూడా ఏవేవైతే కనుక నేలకు అడ్డం పడి నడుస్తూ ఉంటాయో, అందుకే ఎవరైనా సరే అడ్డంగా పడి నడుస్తున్నారనుకో వెంటనే తిడతారనమాట. ఇలా నడుస్తారు కొంతమంది. అంటే వాడికి ఖచ్చితంగా పూర్వజన్మ వాసన ఉందన్నమాట. ఎక్కడో ఏదో జన్మలో వాడు ఆ తిరియక్ జాతికే చెందినటువంటి వాడై ఉంటాడు. ఇక ఆ తిరియక్ యోనిలోంచి వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి ఒకటి 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 అలా వచ్చేసాయట. పశుపక్షాదులన్నీ కూడా అక్కడికి, ఈ తిరియక్ నుంచి వచ్చే పక్షులు కూడా అంతేనండి, ఇలా క్రాస్గా ఎగురుతాయి, అడ్డంగా ఎగురుతాయి. ఇలా తిన్నగా వెళ్ళటం అనేది ఉండదు. అవి ఎప్పుడు కూడా ఇటు నుంచి ఇటే ఎగురుతాయి అన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏం చేశారు, ఈ చతుర్ముఖ బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు, అంటే కన్ఫ్యూజన్ ఏం లేదండి, బ్రహ్మస్థానంలో ఉన్నటువంటిది ఎవరు, నారాయణుడే. అంటే మనం ఆ విషయం మర్చిపోకూడదు అని సూత మహర్షి పదే పదే మనకి గుర్తు చేస్తున్నారనమాట. ఇదే మిగతా చోట్ల అయితే డైరెక్ట్గా చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పేస్తారు. మనకి ఇంతకాలం అవన్నీ అలవాటైపోయాయి. కానీ ఇక్కడ టఫ్గానే చెప్తున్నారు సూత మహర్షి. ఎందుకంటే సూత మహర్షి చెప్పేది శౌనకాది మునులకు కాదు. మెయిన్గా అక్కడ ప్రశ్నలు అడిగింది ఎవరండి, భరద్వాజముని. భరద్వాజముని జ్ఞానం ఆ స్థాయి అన్నమాట. అందుకని ఆ స్థాయికి తగ్గట్టుగానే ఈయన చెప్తున్నారు. అందుకని ప్రతి చోట కూడా ఏమని చెప్తున్నారు, చతుర్ముఖ బ్రహ్మగా ఉన్నటువంటి నారాయణుడు అన్నమాట, అది చెప్తున్నారు. ఇక ఈ చతుర్ముఖ బ్రహ్మగారు ఏం చేశారు, తిరియక్ సృష్టిని అంతా చేశారు. అంటే ఒక్కొక్కటి బయటికి వచ్చినది కదా. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామయ్యా అని చెప్పి చూసేసరికి ఈసారి ఊర్ధ్వశ్రోత, అంటే శ్రోత అంటే సృష్టి, ఆ ఊర్ధ్వశ్రోతకి ఒక లైన్ పడిందనమాట. ఊర్ధ్వశ్రోత అంటే ఏంటండి, ఊర్ధ్వగతిన ఉండేటటువంటి వారు, అంటే దేవతలు. దేవ సృష్టి ఒకటి జరిగినదనమాట. దానికి ఏదో కొంత అలా 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 మాన్యువల్ అంటామే, అలా మాన్యువల్ లాగా కొంత కనిపించింది అనమాట. కొంత సృష్టి అక్కడ జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. ఊరికినే మాన్యువల్గా. ఇప్పుడు మీకే చూడండి, బియ్యం వ్యాపారం చేసే వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తూ ఉంటారు. ఓ 10 శాంపిల్స్ పంపిస్తారు, పంపించి చూడండి అంటారు. అందులో మనం ఏం చేస్తాము, మరి ఏదో ఒక్క శాంపిల్ మనకు నచ్చింది కదా అని తెప్పిస్తే అందరూ అది తినొద్దు, అందరూ అది కొనొద్దు, స్తోమత ఉండొద్దు. అందుకని ఏం చేస్తాం, మరీ 2 నాసిరకం ఉంటే పక్కన పడేసి 8 శాంపిళ్లలో ఇవి పంపించని చెప్తూ ఉంటాం కాదు, ఉంటుంటారు. కాబట్టి అలా ఇక్కడ ఈయన కూడా ఏం చేశారు, ముందు అసలు శాంపిల్స్ అనేవి, ఎందుకంటే ఒకడికి సృష్టి చెయ్యి అని చెప్తే శాంపిల్ చూపించాలి కదా. రుద్రుని విషయంలో అదే కదా జరిగింది. చతుర్ముఖ బ్రహ్మగారికి తన తప్పు తనకు అర్థమవుతుంది. నేను చెయ్యి అని అంటే నేనేమి ఇవ్వకుండా చేయమంటే ఎక్కడి నుంచి చేస్తాడు, కనుక ఐ షుడ్ గివ్ సంథింగ్ అని చెప్పి ఇక్కడ దక్షని యొక్క పత్నికి నేనేదో ఒక శాంపిల్ ఇవ్వాలి అని ఒక్కొక్కటి ఆయన శాంపిల్స్ రెడీ చేస్తున్నారని చెప్పచ్చు అనమాట. ఇక ఈ ఊర్ధ్వశ్రోత అంటే దేవతలు ఎలా ఉండొచ్చు, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ రూపురేఖలు ఎలా ఉంటాయి అని చెప్పి మొత్తానికి ఒక శాంపిల్ సిస్టమ్గా అక్కడ కొంత సృష్టించేశారట. ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళని చూసేసరికి ఈయనకి కాస్త ప్రసన్నత కలిగిందన్నమాట. అమ్మాయ పర్వాలేదయ్యా, మన చేతికి ఇచ్చినటువంటి పని మనం ఏదో చేస్తున్నాం అనుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళి చేసి ఆలోచించి మళ్ళీ ఒకసారి ఈ అండమునంతటిని కూడా చూసిన తర్వాత వచ్చినట్టు ఏంటంటే అర్వాక్ శ్రోత. అర్వాక్ శ్రోత అంటే మనుషులం అన్నమాట. అచ్చం దేవతల్లాగే ఉంటాం, అడ్డంగానూ ఉండము, తిరియక్లాగా ఉండము, స్థావరాల్లాగా ఉండము, జంగంలాగా ఉండము. అచ్చంగా ఎలా ఉంటామండి, దేవ సృష్టి ఎలా అయితే ఉందో, దేవస్రోతం ఎలా అయితే ఉందో మన్ని కూడా అలాగే చేశారనమాట. అంటే వాళ్ళని చేసిన తర్వాత ఒక్కసారి దేవతలు అనేటటువంటి వారు సృష్టిలోకి వచ్చిన తర్వాత అంతకు తక్కువగా జీవిని తయారు చేయటం ఈయనకు నచ్చలేదు. కాకపోతే శక్తులు తగ్గాయి అన్నమాట. ఏదో ఒకటి ఇంకా ఏమైనా వస్తుందా అని చూసేసరికి ఏమైంది, మనం వచ్చాం. మన రూపురేఖలే కానీ, మన హావభావాలే కానీ, మన దేహమే కానీ వారిది ఎలా ఉందో మనది అలా ఉంది. కాకపోతే ఎక్కడండి తేడా, శక్తుల్లో తేడా అన్నమాట. అందుకనే ఏం చెప్పారండి, మనకు ఉండేటటువంటి శక్తి ఒకటే, భగవానుడు అనేటటువంటి శక్తి. ఆ భగవానుడు అనేటటువంటి శక్తిని గాలం వేసి ఇట్లా లాగాలి అంటే ఒక్కటే భక్తి. ఆ భక్తి అనేటటువంటి గాలాన్ని వేసి టక్న లాగాలి. అయితే భక్తి ఒక్కటే సరిపోతుందా, గాలం వెయ్యాలి అని అంటే దానికి ఆహారం భక్తి వేస్తున్నావు బాగానే ఉంది, కానీ ఆహారాన్ని పట్టుకునేది కూడా గట్టిగా ఉండాలి, అవునా? లేకపోతే చేపపిల్ల పడదు కదా. మరి ఎర్రని పట్టుకోవాలంటే అది కూడా గట్టిగా ఉండాలి కదా, అవునా? అదే ఆచార్యుడు అనమాట. అందుకే ఆచార్యుని ద్వారా
ఆ భక్తి అనేటటువంటి ఒక స్వీట్ మీల్, ఒక తియ్యటి పదార్థాన్ని పెట్టి ఏం చేస్తాం, భగవానుడిని టక్ను లాగుతాం అన్నమాట. అది ఇక సరే, ఇక తర్వాత చెప్తున్నారు, ఈ మానవ సృష్టి ఏదైతే ఉందో ఇది పురుషార్థ సాధనకే అని గుర్తింపబడినది. ఎవరితో అండి? చతుర్ముఖ బ్రహ్మ ద్వారా. ఫస్ట్ సృష్టి క్రమం జరుగుతున్నటువంటి సమయంలోనే పురుషార్థ సాధన ఏదైనా ఉంది అని అంటే ఇదిగో ఈ మానవ జన్మతో ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది అని ఆయన అప్పుడే రాసి పడేశారనమాట అక్కడ. అది ఇక తర్వాత చెబుతున్నారండి, పురుషార్థ సాధన అంటే మోక్షం. ఈ మోక్షాన్ని అందుకోవటము, దాన్ని సాధించటము అనేటటువంటిది ఈ మనిషికి ఎంత ఈజీగా ఉంటుందో ఎట్ ద సేమ్ టైం అంతే దుఃఖకరంగా కూడా ఉంటుంది వాడి జీవితం. ఎస్పెషల్లీ వాడి శీలత్వం అంటే క్యారెక్టర్, అది చాలా ఇబ్బందుల్లో ఉంటుంది అన్నమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే తొందరగా బిహేవియర్ని కోల్పోతూ ఉంటాడు, గుణాన్ని కోల్పోతూ ఉంటాడు, ఏదన్నా చూస్తే దాని వెనకాల పడి వెళ్ళిపోతూ ఉంటాడు. చెప్పలేమన్నమాట. మనిషి యొక్క ఆలోచన అనేటటువంటిది ఏమవుతుంటుంది, పక్కన ఎవరో ఏదో చెప్పేసరికి పక్కకి జరిగిపోతూ ఉంటుందన్నమాట. అది సో అటువంటి చంచలత్వం కూడా మనిషికే ఉంది. ఈ రెండూ కూడా ఇతనికి ఉన్నాయా అని చెబుతున్నారనమాట. అదంతా అయిపోయిన తర్వాత ఈయన ఇలా చూస్తూ కూర్చున్నారు భరద్వాజముని. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఇలా ఆలోచిస్తూ కూర్చున్నారు. భరద్వాజముని అలా కళ్ళు మూసుకొని ఒకసారి ఆహా అనుకున్నారనమాట. కానీ సూత మహర్షి కనిపించింది, అరే పాపం వీళ్ళందరూ తతిమాడు, భరద్వాజునికైతే బాగానే టకటక అర్థమై ఉండొచ్చు, కానీ పాపం తతిమా మహర్షులకు మనం ఒక్కసారి లెటస్ హెల్ప్ అగైన్ అని చెప్పి ఒకసారి సమ్మరీగా చెప్దాము అని మళ్ళీ ఒకసారి సమ్మరీ చెప్తున్నారనమాట. ఇక్కడ మొట్టమొదట ప్రథమ సృష్టి అంటే ఇప్పుడు చెప్పిందా అని ఒకసారి చెప్తున్నారమ్మా. ప్రథమ సృష్టి అంటే సత్వగుణం వచ్చింది బయటికి. ముందే అనుకున్నాం కదా, ఇలా చూడగానే సత్వగుణం వచ్చిందట. రెండవ సృష్టిగా ఏమొచ్చింది, తన్మాత్రలు సృష్టించబడ్డాయి, పొద్దున మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత మూడవ సృష్టి వచ్చేసరికి వైకారికం అంటే ఇంద్రియాలన్నీ కూడా వాటి గుణాలన్నీ కూడా బయటికి వచ్చాయి. అవునా? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని చెప్పుకున్నాం. అవునా? ఈ పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు అని చెప్పాం, వీటిది వచ్చింది. తర్వాత నాలుగవ సృష్టి స్థావరాలు అంటే ఏంటండి, వృక్షాలు, తృణం, ఇందాకే చెప్పుకున్నాం, వీటన్నిటి సృష్టి జరిగిందట. ఆ తర్వాత ఐదవ సృష్టి తిర్యక్ శ్రోత అంటే భూమికి అడ్డంగా పాకుతూ నడిచేటటువంటి వాటిది పడింది. అంటే భూమికి అడ్డంగా, అది ఆకాశంలో కావచ్చు, నేల మీద కావచ్చు. మొత్తానికి భూమి అంటే నేల ఒక్కటే కాదు కదా, ఆకాశము నేల ఈ రెండిటి మీద అడ్డంగా నడిచేటటువంటివి అనమాట, అడ్డంగా తిరిగేటటువంటివి, వాటి యొక్క సృష్టి జరిగినది. తర్వాత ఆరవ సృష్టి ఊర్ధ్వశ్రోత అంటే దేవతలు, దేవగణం యొక్క సృష్టి జరిగింది. ఆ తర్వాత అర్వాక్ శ్రోత అంటే అది. ఆ తర్వాత ఎనిమిదవది జరిగినదట. ఈ అర్వాక్ శ్రోతలు జరిగిన తర్వాత ఏం జరిగిందండి, అనుగ్రహ సృష్టి జరిగింది. ఇందాకే చెప్పుకున్నాం, ఏది జరిగినా పరమ పురుషార్థం వీళ్ళకి సాధ్యపడుతుంది. పెద్ద పెద్ద దేవతలకి కూడా సాధ్యపడనటువంటి మోక్షం వీళ్ళకు వస్తుంది అనేటటువంటిది ఈ అనుగ్రహ సృష్టి ఏదైతే ఉందో దాన్నే సాత్విక సృష్టి అన్నారు. అది కలిగిందనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి తొమ్మిదవది రుద్ర సృష్టి జరిగింది అని చెప్పారనమాట. అంటే ఇది ఒక కొత్త ఇదనమాట. రుద్ర సృష్టి అంటే రుద్రుడు కూడా సంథింగ్ ఎల్స్ ఏదో చేశారనమాట. ఆయన కూడా ఆయన సృష్టి కొంత ఉంది ఇక్కడ, ఆయన కూడా తన వంతు భాగం తను ఇచ్చారు. ఈ భూమండలంలో సృష్టి క్రమంలో మీరు ఇచ్చారు, వారు ఇచ్చారు, వారు ఇచ్చారు, వీరు ఇచ్చారు, వారు ఇచ్చారు కదా. అందరిది ఎలా అయితే కొద్ది కొద్దిగా ఉంటుందో అలా రుద్రునిది కూడా ఉన్నదనమాట. ఓహో ఇలా ఉందా అని అనుకున్నారట అందరూ కూడా. ఇక చెబుతున్నారండి, ఇందులో 3 రకాల సర్గలు అంటే సృష్టి క్రమాలు ఉన్నాయి. వీటన్నిటిని డివైడ్ చేశారు. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 9 ఉన్నాయి. ఈ రుద్ర సృష్టినే కౌమార సృష్టి అని కూడా అంటారు. కౌమార సృష్టి, కుమార సృష్టి, ఇటువంటి పేర్లు ఉన్నాయి వాటికి. ఈ 9ంటిని కూడా డివిజన్ చేసేసారు. ఈజీగా మనకందరికీ అర్థం కావటం కోసం అని ఏం చేశారు, మొట్టమొదటి డివిజన్ అనమాట. దీన్ని ప్రాకృత సృష్టి అంటారు. ప్రాకృత సృష్టి అని అంటే మొత్తం ప్రకృతికి సంబంధమైనటువంటిదంతా కూడా ఉపయోగపడేటటువంటి, అంటే మూల ప్రకృతి నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటిది. ఈ మూల ప్రకృతి నుంచి డైరెక్ట్గా వచ్చినటువంటిది ఏంటి, సత్వగుణం. తర్వాత తన్మాత్రల సృష్టి. ఆ తర్వాత మూడోది ఏం చెప్పాం,
వైకారికం అంటే ఏంటి? ఇంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అని ఇందాక చెప్పాము కదా. సో ఈ మూడిటి వరకు ఏంటండి? ప్రాకృత సృష్టి అంటామన్నమాట. అంటే మూల ప్రకృతి నుంచి డైరెక్ట్గా చేసుకుంటూ వచ్చారు. ఇక ఆ తర్వాత 5 ఉన్నాయి. 4వది స్థావర సృష్టి, తిర్యక్ సృష్టి, ఊర్ధ్వశ్రోత, అర్వశ్రోత, ఆ తర్వాత అనుగ్రహ శ్రోత. ఈ 5ంటిని ఏమన్నారు? వైకృత సృష్టి అని అన్నారన్నమాట. అంటే వీటి నుంచి ప్రకృతి నుంచి వికృతి అయి కలిగినటువంటివి. ప్రకృతి అలా ఉన్నది, ఒక మూల పదార్థం ఒకటి ఉంది, దాని నుంచి దాన్ని కొంచెం చేంజ్ చేస్తే ఏమవుతుంది? వికృతి అవుతుందన్నమాట. అన్నం చేశాము, అన్నంలో మీరు కొంచెం ఉప్పు వేసి అంత నిమ్మకాయ వేసి అంత పోపు వేస్తే ఏమైంది? అది ఇప్పుడు వికృతిగా మారి అన్నం పోపు చేసినట్టు అయ్యి కాస్త ఏదో టిఫిన్లో తింటున్నాం. సింపుల్ అన్నమాట. కానీ మూల పదార్థం ఏంటి? అన్నమే కదా. అది ఆ వికృతిలో కూడా, వికృతి అంటే పాడైపోవటం అని కాదు, వికృతి అంటే ఉన్న రూపానికి ఒక కొత్త రూపాన్ని తీసుకోవటం అన్నట్టు. దాని టోటల్ అది ఫస్ట్లో ఉన్నటువంటి రూపం అయితే లేదు దానికి. అది అలాగే ఈ వైకృత రూపాలు తీసుకొని, వైకృత సర్గ అంటే ఏంటి? మూల ప్రకృతి నుంచి వచ్చినటువంటి గుణాలన్నీ ఉన్నాయి కదా, ఆ గుణాల ఆధారంగా ఆ తర్వాత వచ్చినటువంటి 5ంటిని కూడా సృష్టించారన్నమాట. అది ఇక తర్వాత వచ్చేసరికి 9వది, చిట్ట చివరిన మిగిలింది అదొక్కటే కదా. ఏంటది? దాన్ని ఏమన్నారు? కౌమార సృష్టి అని అన్నారు, కుమార సృష్టి అని అన్నారు. ఇందులోకి వచ్చేపాటికి ప్రాకృత గుణాలు ఉంటాయి, ఆ తర్వాత వైకృత గుణాలు ఉంటాయి. అంటే ప్రకృతి, మూల ప్రకృతి గుణాలు ఉంటాయి, వికృతి గుణాలు ఉంటాయి అన్నమాట. అలా రుద్రుడు సృష్టించాడు. ఈ 2 కలిసి ఉండే విధంగా సృష్టి జరిగిందనమాట. ఇదయ్యా సంగతి. ఇది సృష్టి యొక్క మూల రహస్యం ఇది అని చెప్పారనమాట. అందుకనే ఈ సృష్టి యొక్క మూల రహస్యం అనేటటువంటి దానిలోకి ఇంత డెప్త్లోకి వెళ్ళి తెలుసుకోవాలి అంటే నృసింహుని యొక్క కరుణా కటాక్షాలు ఉంటే తప్ప వినడానికి కూడా సరిపోవు. ఎందుకంటే ఎన్నో పురాణాలు ఉన్నాయి, అన్ని పురాణాల్లోనూ ఇంత డెప్త్కి వెళ్ళి చెప్పరు. పైపైన ఏదో చెప్తారు, కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని మిస్ చేసేస్తారు. అప్పటికే ఎక్కువైపోతుంది, అప్పటికే అన్నట్టుగా ఉంటుందన్నమాట. ప్రతిదీ క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. కానీ ఇక్కడ సూత మహర్షి ఏం చేశారు? భరద్వాజుని ప్రశ్న అయినప్పటికీ కూడా భరద్వాజుని ద్వారా ఈయన తతిమ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ప్రతిదీ ఎక్కడైనా ఇలా జరిగిందని చెప్పి వదిలేస్తారండి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? సమ్మరీతో సహా ఇచ్చారు ఆయన. 3 డివిజన్స్గా తీసుకోవాలి. ప్రాకృత సర్గ అంటే సృష్టి అని, ఆ తర్వాత వైకృత సృష్టి, ఆ తర్వాత వచ్చేసరికి ఆఖరిది ఏమని చెప్పాము? ప్రాకృతము వైకృతము 2 కలిసి ఉన్నటువంటి సృష్టి, కౌమార సృష్టి. అలా డివిజన్స్గా కూడా చేసి చెప్పింది ఇందులోనే. అది విశేషం అన్నమాట. తేలికగా అర్థమయ్యే విధంగా చాలా పెద్ద విషయాన్ని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలయ్యా? ఇది తెలుసుకుంటేనే మన మూలం ఏంటో మనకు అర్థమవుతుంది. లేదనుకోండి అర్థం కాదు. మనమేదో మనకెంతసేపు మన తండ్రి, మన తాత, ముత్తాతే గుర్తుండట్లే. తాత ఈ బతుకుంటే గుర్తుంటున్నాడు ఇవాళ రేపు, లేకపోతే తాతగారు గోడెక్కారు అంటే అసలు మనకేం గుర్తుండరు ఆయన. అంతే కదా. అటువంటి తరుణంలో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎవరము అనేది అర్థమవుతుంది మనకి. ఎక్కడి నుంచి వచ్చాం మనము అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అది అప్పుడు ఏంటంటే అటు ఇటు ఇంకో చోటు వెళ్ళిపోం. మనం ఎవరమండి? శ్రీమన్నారాయణుడు సృష్టి చెయ్యాలి అనుకుంటే ఒక్కొక్క దృష్టితోని అండాన్ని చూసినప్పుడల్లా ఒకానొక దృష్టిలో మనము సృష్టిలో భాగమై వచ్చాం మనుషులం కదా. అందుకని ఆయన సృష్టిలో భాగమైనప్పుడు తండ్రి ఎవరండి? ఆయనే. తల్లి ఎవరండి? ఆయనే. కనుక మనం అటు ఇటు వెళ్ళాల్సిన అవసరమే లేదనమాట. మనకి దుఃఖం వచ్చినప్పుడు బాధపడేది ఎవరండి? తల్లిదండ్రే కదా. తిడతారు, కొడతారు. మన సరైన మార్గంలో పెట్టాలంటే అప్పుడప్పుడు అప్పచ్చులు పడాలి. ఎంతసేపు ప్రేమగా చూస్తే ఏమవుతాం? నెత్తినేకి గోల్ చెయ్యం. కాబట్టి అప్పుడప్పుడు అప్పచ్చులు పడాలి. అప్పచ్చులు పడని జీవితం వేస్ట్ అనమాట కదా. 4-5 దెబ్బలు పడుతూ ఉంటేనే కరెక్ట్గా తల్లి తండ్రి ప్రేమ వాళ్ళకి అందినట్టు లెక్క, లేకపోతే వాళ్ళని చెడగొట్టినట్టే లెక్క అనమాట. అది అలా అప్పుడప్పుడు కష్టాలు భగవంతుడు మనకి ఎందుకు ఇస్తాడయ్యా అని అంటే ఇంత పెద్ద తప్పుకి ఇంత చిన్న కష్టం ఇస్తాడు అనమాట. ఓ పిల్లాడు ఉన్నాడండి, ఇంట్లో ఏదైనా విలువైనటువంటి వస్తువుని బళ్ళన పగలగొట్టాడు.
అవునా? ఉతికి ఆరేసి ఉప్పు కారం పెట్టాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తారు? ఓ 4 దెబ్బలు వేస్తారు, ఓ 10 సార్లు తిడతారు. ఎంత తిట్టినా పోయిన వస్తువు అయితే రాదు. దాని మీద ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఎంత ఇష్టతతో కొనుక్కొని ఉండొచ్చు, పైగా దాన్ని బాగు చేయాలంటే ఎంత శ్రమ పడాలి. అవునా? ఓ పక్కన ఈ తల్లి అవన్నీ ఏడ్చుకుంటూ తీస్తూనే ఉంటుంది, తిడుతూనే ఉంటుంది. కానీ కనిపించేది ఆ తల్లి తిడుతున్నదే కనిపిస్తుంది అంతవరకే. నిజానికి ఈ అద్దంలాగా వాడిని పెళ్ళ ఉతికితే ఏమయ్యేవాడు వాడు? అలా చేయకుండా ఏం చేసింది? 4 దెబ్బలు వేసింది అంతవరకే. అలాగే భగవంతుడు కూడా ఇన్ని తప్పులు చేస్తే మనకి ఏదో కొద్దిపాటి కష్టాన్ని ఇచ్చి దాని నుంచి ఏదో తెలుసుకో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్తాడనమాట, అంతవరకే. సరే, అయితే ఇక సృష్టి రచన ఎలా జరిగింది స్వామి అని చెప్పి వీళ్ళంతా కూడా సూత మహర్షిని మళ్ళీ అడిగారట. అంటే మాకు మూల కారణం చెప్పారు, బాగానే ఉంది, కానీ రచన ఇంకా ముందుకు ఎలా జరిగిందో తెలుసుకోవాలనుంది అని అడిగారట. స్వస్తి. నమో నమో లక్ష్మీ నరసింహ, నమో నమో సుగ్రీవ నరసింహ, నమో 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 లక్ష్మీ నరసింహ.